శ్రీ గురుభ్యో నమః. మనం తులసిదాస్ గారు రాసిన శ్రీరామచరితమానసం లంకాకాండ చూస్తున్నాం. పవన తనయ के बचन सुनी बिहसे राम सुजाना, दक्षिण दिशि अवलोकि प्रभु बोले कृपा निधाना. పావని వచనాలను విని జ్ఞాన నిధానమైన శ్రీరాముడు నవ్వుకున్నారు. పిమ్మట దక్షిణ దిశ వైపు చూసి కృపానిధి అయిన ఆ ప్రభువు విభీషణ్తో ఇలా పలుకుతున్నారు. దేకు విభీషణ దక్షిణాస ఘన ఘమండ దామిని విలాస, మధుర మధుర గరజయి ఘర ఘోర, होई पृष्टि जनी उपल कठोरा. कहत विभीषण सुनहु कृपाला, होई न तडितना बारिदमाला. लंका शिखर उपराघारा, तह दस कंधरा देख अखारा. छत्र में गडंबर सिरधारी, सोई जनु जलद घटा अतिकारी. मंदोदरी श्रवण ताटंका, सोई प्रभु जनु दामिनी दमंका. बाजहि ताल मृदंग अनूपा, सोई रव मधुर सुनहु सुरभूपा. प्रभु मुस्कान समुझि अभिमान, चाप चढ़ाई बाण संधान. విభీషణ, దక్షిణ దిశ యందు మేఘాలు దట్టంగా ఒకే చోట ఎట్లా అలుముకున్నాయో చూడు. మెరుపులు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి. భయంకరమైన మేఘాలు మందస్వరములించు గర్జిస్తూ ఉన్నాయి. బహుశా వడగంట్ల వాన కురుస్తుందో ఏమో. విభీషణుడు ఇలా పలుకుతున్నాడు. ఓ కృపాలు వినుము. మెరుపు కాదు, మేఘ సముదాయము కాదు, లంకలో శిఖరం పైన ఒక భవనం ఉంది. దశకంఠుడు అక్కడ నృత్య సంగీత ఆనందాలను అనుభవిస్తున్నాడు. అతడు తన శిరస్సుపై మేఘ సముదాయం బోలిన విశాలమైన చల్లని ఛత్రాన్ని ధరించి ఉంటాడు. అది మేఘముల గుంపు వలె కనపడుతోంది. మండోదరీదేవి యొక్క కర్ణాభరణాలు మెరుపుల వలె తళుక్కుమంటున్నాయి. ఓ దేవాదిదేవ, అక్కడి మృదంగ తాళధ్వనులే మధురంగా వినబడుతున్నాయి. రావణ్య అహంకారాన్ని గుర్తించి ప్రభువు చిరునవ్వుతో ధనస్సును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించారు. ఛత్రముకుట తాటంకతభా हते कहीं बाना, सबके देखत मही परे मरमुन को जाना. अस कौतुक करि राम सरा, प्रबिसवु आई निशंगा. रावण सभाष शंक सभा, देखि महारस भंगा. ప్రభువు ఒకే బాణంతో రావణ్ణి ఛత్రమకుటాన్ని మండోదరి కర్ణతాటంకాలను పడగొట్టారు. అందరినూ చూస్తూ ఉండగానే అవి భూమిపై పడిపోయాయి. అక్కడి వారికెవ్వరికీ అంతుపట్టకపోతోంది. ఇట్టి చమత్కారంని ఉనర్చి ఆ రామబాణము మరలా వచ్చి తూనీరంలో చేరుకుంది. ఇట్టి మహారసభంగ దృశ్యాన్ని చూసి రావణ సభలోని వారందరూ భయభ్రాంతులయ్యారు. कंपन भूमिन मरुत विशेषा, अस्त्र शस्त्र कछु नयन न देखा. सोचहि सब निज हृदय मझारी, असगुन भयउ भयंकर भारी. दस मुख देखि सभा भय पाई, बिहसी बचन कहा जुगति बनाई. सिरवु गिरे संतत शुभ जाहि, मुकुट परे कसा असगुनताहि. शयन करहु निज निज गृह जाई, गवने भवन सकल सिरनाई. मंदोदरी सोचावुर बसेवु, जब ते श्रवण पूर मही खसेवु.
सजल नयन कहाँ जुग कर जोरी, सुनहु प्राणपति विनती मोरी। कंतराम विरोध परिहरहु, जानि मनुज जनी हठ मन धरहु। భూకంపం లేదు, గాలివాన లేదు, ఏ అస్త్రశస్త్రాలు కానరావు. మరి ఈ ఛత్రమకుటము కర్ణాభరణములను ఎట్లు నేలపై రాలాయి? అందరూ దీన్ని గొప్ప భయంకర అపశకునంగా తలుస్తూ ఉన్నారు. సభలోని వారందరూ భయవిహ్వలనవడాన్ని చూసి రావణుడు కృత్రిమైన నవ్వుతో ఇలా సమర్థిస్తున్నాడు. నా తలలు తెగుపడటయు శుభకరమే అయినప్పుడు మకుటం క్రింద పడ్డం అపశకునం ఎలా అవుతుంది? నిశ్చింతగా నిర్భయులే మీ గృహాలకు వెళ్ళి నిద్రించండి. అందరూ అతనికి ప్రణమిల్లి గృహోన్ముఖులయ్యారు. తన తాటంకాలు నేలపై పడిపోయినప్పటి నుండి మందోదరికి విచారం అధికమయ్యింది. కన్నుల నీరు నిండగా చేతులు జోడించి ఆమె రావణాసురితో ఇలా పలుకుతోంది. ఓ ప్రాణనాథ, నా విన్నపాన్ని ఆలకించండి. శ్రీరామునితో విరోధాన్ని మానండి. అతడు మానవ మాతృడనే భావాన్ని మనసు నుండి తొలగించండి. విశ్వరూప రఘువంశ मनी करहु बचन विश्वासु, लोक कल्पना वेद करा అంగ అంగ ప్రతిజాసు. నా మాటని విశ్వసించండి. రఘువంశ శిరోమణి అయిన శ్రీరామచంద్రుడు విశ్వరూపుడు. జగత్తంతయు ఆయన రూపమే. ఆయన ప్రత్యంగమునందును చతుర్దశ భువనాలు కలవని వేదాలు తెలుపుతున్నాయి. పదపాతాల సీస అజధామ, अपरलोक अग अगभिश्राम, ब्रुकटि विलास भयंकर काला, नयन दिवाकरा कचघनमाला, जासुग्रान अश्विनी कुमारा, निसि अरु दिवस निमेष अपारा, श्रवण दिसादस वेद बकानी, मारुत श्वास निगम निजबानी, अधर लोभ जम दसन कराला, माया हास बाहु दिगपाला, आनन अनल अम्बुपति जीहा, उतपति पालना प्रलय समीहा, रोमराजे अष्टादश भारा, अस्ति शैल सरितान सजारा, उदर उदधि अदगोजातना, जगमय प्रभु का बहुकल्पना. విశ్వరూపుడైన శ్రీరామునకు పాతాళము చరణాలు, బ్రహ్మలోకము మస్తకము, ఇతరాంగాలన్నీయును సమస్త లోకాలకు నివాస స్థానాలు. ఆయన భృకుటి సంచలనమే భయంకర కాలుడు. సూర్యచంద్రులే ఆయన నేత్రాలు. కేశరాశియే మేఘ సమూహము. అశ్విని కుమారులు ఆయన నాసారంధ్రాలు. ఆయన యొక్క కనురెప్పపాటుల వలన రాత్రింబవళ్ళు ఏర్పడుతూ ఉన్నాయి. ఆయన చెవులు దశ దిశలు అనియు, శ్వాసయే వాయువు అనియు, ఆయన వాణి అయిన వేదాలు నుడుముతున్నాయి. లోభమే ఆయన అదరము. భయంకరమైన దంత సమూహమే మృత్యుదేవత. మాయయే అతని నవ్వు. దిక్పాలురు అతని భుజాలు. అగ్నిముఖము, వరుణుడు నాలుక. సృష్టి స్థితి లయలు అతని నిత్యకృత్యములు. అష్టాదశ విధములైన అసంఖ్యాక వనస్పతులు అతని రోమావళి. పర్వతాలే అతని ఎముకలు. నదులు అతని నరములు. సముద్రాలే ఉదరము. క్రింది ఇంద్రియాలు నరకము. ఈ విధంగా ప్రభువు జగన్మయుడు. ఇంతకంటే ఎక్కువ కల్పనలతో పని లేదు. అహంకార శివ బుద్ధి అజా, మనససి చిత్త మహానా, మనుజ బాస సచరాచరా, రూప రామ భగవానా. असबिचारी सुनु प्राणपति, प्रभु सन भयरु बिहाई, प्रीति करहु रघुबीर पदा, मम अहिवात न जाई. శివుడే అతని అహంకారము, బ్రహ్మ అతని బుద్ధి, చంద్రుడు మనస్సు, అతని చిత్తము, విష్ణువు చరాచర రూపుడైన భగవంతుడే మనుష్య రూపుడైన శ్రీరామునిగా అవతరించాడు. ప్రాణనాథ వినుడు, బాగుగా ఆలోచించి శ్రీరామునితో వైరాన్ని మాని ఆయన చరణాలపై భక్తిని నిలుపుడు. దానివలన నా మాంగళ్యం శాశ్వతంగా నిలబడుతుంది.
बिहसा नारी बचन सुनि काना, अहो मोह महिमा बलवाना। नारी स्वभाव सत्य सब कहहि, अवगुणाठ सदा उर रहहि। साहस अनृत चपलता माया, भय अविवेका शौच अजाया। रिपुकर रूप सकल तै गावा, अति विशाल भया मोहि सुनावा। सो सब प्रिया सहज बस मोरे, समुझि परा प्रसादा बतोरे। जानिबु प्रिया तोरी चतुराई, यही विधि कहु मोरी प्रभुताई। तव बत कहीं गूढ़ मृगलोचनी, समुझत सुखद सुनत भयमोचनी। मंदोदरी मन महु असटयवु, पियहि काल बस మతి భ్రమ భయవు. తన భార్య వచనాలను చెవిలారా విన్న రావణుడు ఆమెను గేలి చేస్తూ బిగ్గరగా నవ్వి ఇలా పలుకుతున్నాడు. ఆహా, మోహప్రభావము ఎంత బలవత్తరమైంది! స్త్రీ హృదయంన 8 దోషాలుండునని కవులు పేర్కొంటూ ఉంటారు. ఆ విషయము సత్యమే కదా. సాహసము, అనృతము, చాపల్యము, మాయ, భయము, అవివేకము, అపవిత్రత, దయారాహిత్యము అన్నవియే ఈ 8 దోషాలును. నీవు నా బద్ధ విరోధి యొక్క విరాట్ స్వరూపాన్ని కీర్తించి నన్ను మిక్కిలి భయపెట్ట చూస్తున్నావు. కానీ ప్రియా, ఇప్పుడు నీ చాతుర్యాన్ని గ్రహించాను. ఈ చరాచర విశ్వమంతయు నా గుప్పుటే ఉన్నది. బ్రహ్మ, శివ, వరుణ, కుబేరాదులందరూ నా వశంలోని వారు. నీ దయ వలన నాకిప్పుడు అవి తేటతెల్లమయ్యాయి. ఈ నెపంతో నీవు నా వైభవాన్నే వర్ణించావు. విశ్వరూపుడగు శత్రువు నా వశంలో ఉన్నాడు. ఓ మృగలోచన, నీ మాటలు మిక్కిలి గంభీరాలు, భావయుక్తములు. విని అవగాహన చేసుకున్న వారికి భయం తొలగి సుఖాన్ని కలిగిస్తుంది. కాలము సమీపించుటచే పతికి మతి భ్రమించిందని మండోదరి భావిస్తూ ఉంది.